గణుడును మహోన్నతుడైన దేవుని నామమును బట్టి ఈ 17వ రాత్రికాలపు ప్రార్థనా కూటములో పాల్పొంపులు పొందడానికి చేరువచ్చిన వీళ్ళందరిని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గత కొన్ని దినాలు బట్టి దేవుని వాక్యము ధారాళంగా ప్రతి రాత్రి ప్రభు సన్నిధిని వినడానికి దేవుడు మనకిస్తున్న రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధిని సద్వినియోగపరచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం. ఆమేన్. లోకములో కూర్చుకునేవి ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో కూర్చుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకునేవాడు ధన్యుడు. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో మరలా మీకు గుర్తు చేస్తున్నాను, దేవుని సన్నిధిని ఎప్పుడూ కూడా మనము అలక్ష్యము చేయకూడదు. ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. చెప్పండి. అంటే నిర్లక్ష్యం అంటే తెలిసి దానిని చేయకపోవడమే నిర్లక్ష్యం. తెలియకపోవడం వేరు, తెలిసి దానిని కొనసాగించకపోవడమే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే దానినే మరొక మాటలో చెప్పాలంటే అజాగ్రత్త. ఏంటి? అజాగ్రత్త. దానినే నిర్లక్ష్యం. దానినే ఇంకా చెప్పాలంటే ఆ విలువను గుర్తించలేని అవివేకం. ఏ సమయాన్ని? దేవుని సన్నిధిని గుర్తెరగలేని అవివేకం. హల్లెలూయా. మరలా ఈ సమయం పోతే వస్తుందా? చెప్పండి. మరలా ఈ రాత్రి లేకపోతే ఈ దినము, ఈ అవకాశము రేపు మరలా మనకు దొరకదు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా యెహోవా యందు యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథము చెబుతాడు. దేనికి స్తోత్రం. ఎవరి కార్యాలను అశ్రద్ధ చేయవాడు? దేవుని కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అని ఉంది. అంటే నువ్వు అశ్రద్ధ చేయడమే శాపానికి ద్వారం తీయడం. విని కూడా తెలుసు కూడా కొనసాగించకపోవడమే శాపానికి, నష్టానికి, మనమే దానికి మూలకారకం. అందుకే దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడూ కూడా మనం శ్రద్ధగా వెతకాలి. ఆమేన్. సామెతల గ్రంథంలో ఉంటుంది, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడట. శ్రద్ధ గలవాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ గలవాడు ఇంకా చెప్పాలంటే దీవెన పొందుతాడు. శ్రద్ధ గలవాడు ఘనపరచబడతాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మీకు మరొకసారి రాత్రి గుర్తు చేస్తున్న మాట, శ్రద్ధ లేకపోవడం వల్ల, దానిని నిర్లక్ష్యముగా ఎంచుకోవటం వల్ల యాషాబు తిరిగి ఆశీర్వాదము పొందగోరిన కానీ అది అతనికి దొరకలేదు అనే మాట ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 17వ వాక్యంలో ఈ మాట మనం చూస్తాం. యాషాబు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను అనే మాట ఉంది. చూడండి, అవకాశము లేదట. అవకాశము లేని కాలములో అప్పుడు వెతుకుతున్నాడు. ఎవరు? యాషాబు. అది యాషాబు గొప్పవాడే, యాషాబు అర్హుడే, యాషాబు ఘనుడే, యాషాబు దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటుని ఎరిగినవాడే. ఆమెను చెప్పండి. ఎరగినవాడు ఏమీ కూడా కాదు. ఎందుకు అనంటే తన తండ్రి ప్రార్థనాపరుడు. ఎవరు? తన తండ్రి ఎవరు?
ఎవరు తండ్రి? ఎవరు చెప్పరే మరి? ప్రార్థనాపరుడు అంటే ప్రార్థనాపరుడు అంటున్నారు. అసలు తండ్రి ఎవరు అని అంటే ఇస్సాకు. ఆమేన్. ఇస్సాకు ఎవరు? ప్రార్థనాపరుడు, దర్శనమును చూసినవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుడు చెప్పినట్లుగా విత్తనం వేసినవాడు, దేవుడు చెప్పినట్టుగా తన యొక్క ప్రయాణమును సాగించినవాడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రార్థనాపరుడు యొక్క బీజము నుండి వచ్చినవాడు ఎవరు చెప్పండి? యాకోబు. యాకోబు కూడా బైబిల్ చెబుతుంది యాకోబు మోసగాడు అంది, కానీ యాకోబు మోసగాడు అనలేదు. దేవునికి స్తోత్రం. ఎవరు మోసగాడు అనలేదు? యాకోబు మోసగాడే, కానీ యాకోబు. కానీ యాకోబు చివరికి వచ్చేసరికి ఆశీర్వాదం లేనివాడిగా కనబడుతున్నాడు ఇక్కడ. అది విచారం ఏంటంటే, ఎందుకు అతడు అంత యోగ్యతను ఘనతను దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధిలో దేవుని కృపలో వర్ధిల్లవలసిన వాడు ఎందుకు దానికోసం వెతికినను, దానికోసం ప్రయాసపడినను, దానికోసం ఎంతో శ్రద్ధ చూపించినను అతడికి అది దొరకలేదు అని వాక్యం ఉంది. హల్లెలూయా. నిజమే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకిస్తున్న ఆయన కృప ఇది. ఆమేన్ చెప్పండి. ఈ కృపను మనం పోగొట్టుకుంటే రేపు వెతికినా దొరికేది కాదు. మరలా రేపు నువ్వు గడుపుదామన్నా అవకాశం ఉండదేమో. రేపు చేద్దాము అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ రేపు కోసం ఉండేవాళ్ళు కాదు. ఆశీర్వాదం పొందాలనేవాడు వెనువెంటనే ఆ సమయాన్ని గుర్తించాలి. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం అనేది ఇక్కడ తేటగా ఉంది, తేటగా ఉంది. ఏమనుంది? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాకోబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా దేనికి అమ్మేశాడు? ఎంతకీ? ఒక్క పూట కూటి కొరకు తనకున్న అర్హతను యోగ్యతను గుర్తించలేదు. అది విచారం ఏంటంటే, గుర్తించలేనివాడు. నేను ఈ రాత్రి ఒకవేళ దేవుని సన్నిధిని గుర్తించిన బిడలను ఆయన ఎన్నడూ విడువడు తలగా చేయబోతున్నాడు. నీ రక్షణను నువ్వు గుర్తింతే, నీ ఏర్పాటును నువ్వు గుర్తింతే, దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావని గుర్తింతే ఆయన నిన్ను మరలా ఉన్నతమైన తలగా చేయగలడు. స్తోత్రం కలిగిన గాక. వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 20 చూడండి. ఇర్మియా గ్రంథం 23 అనుకుంటాను. ఏమనుందంటే 22వ అధ్యాయము 21వ వాక్యము కాంచి మీరు చదివితే, చదవండి బాగా వినండి, గ్రహించండి. నీ క్షేమకాలములో నీ బాగున్నప్పుడే నేను నీతో ఏం చేశాను? అది అర్థం. క్షేమకాలము అన్నాడు. క్షేమం అంటే అన్నీ ఉంటేనే క్షేమం ఉన్నట్టు. ఆమేన్. ఏముంటేని? ఇంట్లో డబ్బు ఉంటే ఒంట్లో ఆరోగ్యం లేదనుకో, ఏం లేదని అర్థం? క్షేమం లేదని. ఇంటిలో అన్నీ ఉన్నాయి, మన పిల్లలు మన మాట వినలేదనుకోండి, ఏం లేనట్టు? క్షేమం లేదని. ఇల్లు బాగా కట్టుకున్నాం, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు. ఇంట్లో ఎప్పుడూ గొడవలే, భార్యాభర్తలకి ఇద్దరికీ గొడవలే, పిల్లలు లోబడరు, ప్రేమ లేదు, ఆప్యాయత లేవు. ఇప్పుడు ఇల్లు బాగున్నా ఇంట్లో మనుషులకి ఏమి లేదు, మనశ్శాంతి లేదు. దానినే క్షేమము అన్నారు. హల్లెలూయా. క్షేమముగా ఉన్నప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట ఇశ్రాయేలు ప్రజలను గురించి, నేను క్షేమముగా ఉన్నప్పుడు నేను వారితో ఏం చేశాను? మాట్లాడి తిని. కానీ ఈరోజు చాలామంది ఇక్కడే ఉన్నారు. ఎక్కడ కానీ చదవండి. నేను విననని
నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు. అందుకని నీ కాపర్లందరూ గాలిని పీల్చుదురు, నీ విలకాండ్లు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమును బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడుదువు. దేవుడు వాస్తవానికి నిందలు పెట్టడానికి, బాధలు పెట్టడానికి, సిగ్గుపడడానికి, ఆయన తన ప్రజలను బాధ పెట్టడానికి ఎన్నడూ ఆయన ఇష్టపడలేదు. ఆమేన్ చెప్పండి, అవునా కాదా? దేవుడు ఎందుకంటున్నాడు, నువ్వు బాగున్నప్పుడే నీతో మాట్లాడాను, ఎందుకంటే అవమానము నీకు కలగకూడదని. ఏం కలగకూడదని? శ్రమ నీకు రాకూడదని, నష్టములో పడకూడదని, శత్రువుల చేతిలో చిక్కకూడదని, అపవాది చెరలో బంధించబడకూడదని, సమస్యల్లో పడకూడదని, అనారోగ్యముతో ఉండకూడదని, బాగున్నప్పుడే నీతో నేను మాట్లాడాను. స్తోత్రం. దేవుడు ఎంత మంచివాడో. ఆమేన్. బాగున్నప్పుడు నీతో ఏం చేశాను? అయితే నువ్వు నా మాట అంటే విననని అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే విననన్నాడో అంటే వాళ్ళకి ఏమొచ్చింది అక్కడ? అది చెప్పండి. ఇలారా ఈరోజు ఉపవాస ప్రార్థనలండి 21 రోజు అంటే కొంతమంది చెప్తున్న మాట నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అవకాశాన్ని, ఇంత కృపను వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? నువ్వు బాగున్నప్పుడే మాట్లాడుతున్నాడు, బాగున్నప్పుడే రమ్మంటున్నాడు, బాగున్నప్పుడే నిన్ను దీవించానంటాడు, బాగున్నప్పుడే నీకు ఇంకా నేను భద్రతనిస్తానంటున్నాడు. హల్లెలూయా. కానీ అంతా అయిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, శ్రమ వచ్చిన తర్వాత, నింద వచ్చిన తర్వాత, ఏ దారి లేని కనబడలేని మూసుకుపోయిన తర్వాత మనం ఎంత చేసినా అప్పుడు చేస్తాం, అప్పుడు చాలా ప్రాధేయపడతాం, అప్పుడు చాలా వెతుకుతాం, అప్పుడు చాలా బుర్ర బాదుకుంటాం, అప్పుడు దేవా నీవే మాకు దిక్కు 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 అని చాలా ఎక్కువగా గోజాడవచ్చు. కానీ ఆ రోజు నీ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆశీర్వాదాన్ని దూరంగా, అది పొందిన వెతికినను అది దొరకనది అయిపోతుంది అంటాడు. కారణం ఎవరిది? ఇప్పుడు తప్పెవరిది? దేవుడిదా? చెప్పండి, తప్పెవరిది? దేవుడు ఏమంటున్నారు ఇక్కడ ఇర్మియా ద్వారా? నీ క్షేమకాలంలోనే నీతో నేనేం చేశాను? ఓ యెరూషలేములో ఉన్న ప్రజలారా, పోయిన వారం, ముందు వారం, 2 రోజుల క్రితం చెప్పాను, యెరూషలేము ఘోరమైన పాపము చేశానని చెప్పాను. ఘోరమైన పాపము చేసింది. ఏంటి ఆ ఘోరమైన పాపం అంటే? దేవుని మాటను నిర్లక్ష్యము చేయడం, దేవుని మాటను అశ్రద్ధ చేయడం. ఈ ప్రార్థనలు సంఘానికి, ఆమేన్, ఇవి ఎవరో క్రొత్తవారు రావాలని కాదు. ఈ ప్రార్థనలు దేనికి? సంఘము దేవుని సన్నిధిలో సిద్ధపడడానికి, లోపాలు దిద్దుకోవడానికి, ప్రభు రాకడకు మనం అందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు. స్తోత్రం. కనుక దీనికి మనమే నిర్లక్ష్యముగా ఉంటే, మనమే వినలేనట్టుంటే, మనమే గ్రహించలేని వారముగా ఉంటే, ఇక కొత్తగా అన్యజనులు ఎక్కడ దేవుని సన్నిధికి రాగలరు? చెప్పండి. మనమే మన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతే కొత్తవారు ప్రభు తట్టుకు ఎలా తిరగలరు? వారికి కలగాలంటే నీవు దేవుని సన్నిధిని వారికి కనబడినట్లుగా నీ క్రియలు ఉండాలి. స్తోత్రం. మరి ఇది లేకుండగా, మనం ఇలాగే ఉండకుండగా, మనం ప్రత్యేకించబడే వారముగా ఉండకుండగా దేవుని సన్నిధిని ఎక్కడ మనం నిలవగలుగుతాము? హల్లెలూయా. సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్న మాట, మీలో యాసాబు ఉన్నాడేమో. మీలో ఎవరున్నారు? మీలో యాసాబు ఉన్నాడేమో. మనలో యాసాబు ఎక్కడున్నాడండి అని అనుకోవచ్చు, కానీ నిర్లక్ష్యం చేయడమే యాసాబు గుణం. హలో, లోబడకుండగా, దేవుని మాటను వినకుండగా ఉండడమే యాసాబు తత్వం.
తండ్రి మాటను ఒకవేళ యాకోబు ఆయన వెళ్ళి భోజనము తీసుకుని వచ్చి, అదిగో ఆకలవుతున్న సమయంలో యాకోబు దగ్గరికి వెళ్ళి ఆ ఎర్రని ఆకలితో ఉన్న సమయంలో చిక్కుడిగాయ కూర వండుతున్నాడు యాకోబు. వండుతున్న ఆ యొక్క ఆహారమునకు, ఆ వాసనకి, ఆ ఎర్రదనానికి, ఆ వండుతున్న తయారు చేస్తున్న దానికి అతడు ఉన్నతమైన ఘనతను ఏం చేశాడంటే నిర్లక్ష్యము. అది బాధ ఏంటంటే ఎన్ని పూట్ల భోజనం లేదు యాకోబుకి? 3 రోజులు లేదా? 3 రోజులు లేకపోతే ఆతృత పడవచ్చు. ఎందుకు? 3 రోజులు దొరకలేదు కదా, ఇంక అల్లాడిపోతున్నానయ్యా, 3 రోజులు బట్టి నీళ్ళు ఆహారం ఏమీ లేదు, పేగులు చుట్టుపెట్టుకుపోతున్నాయి, ఇక నేను బ్రతకడం కష్టమని ఒకవేళ 3 రోజుల ఆహారం ఏమో అనుకోవచ్చు. కానీ ఎంత అన్నాడు అక్కడ? ఒక్క పూట యొక్క ఆహారము లేకపోతే మనిషి చనిపోతాడా? చెప్పండి. ఒక్క పూట నేను అంటాను, ఒకవేళ దేవుని సన్నిధిని 21 రోజు నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం నీ సిద్ధపడి నడిపించబడకుండా లోకంలో ఉంటే బ్రతికేయగలవా? సహోదరి సహోదరులారా, నేను అంటున్న మాట ఏంటంటే, ఆ తర్వాత ఎంత వెతికినా, ఎందుకు తెలియని వాడైతే ఒక అన్యుడికి చెప్పచ్చు, క్రొత్త వాళ్ళకి చెప్పచ్చు, కానీ తెలుసున్న యాసాబే ఒక్క పూట కూటి కోసం తనకున్న ఘనతను, తనకున్న రక్షణ భాగ్యాన్ని, అది తనకున్న జ్యేష్ఠత్వము, యోగ్యత, దేవుని యొక్క ఉన్నతమైన వంశపు విలువను మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకే ఇంకొక మాటను కూడా మీరు ఇర్మియా గ్రంథములో మరో దిక్కును కూడా మీరు చూస్తే 18వ వాక్యము 23:18 చదవండి. 23:18 యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలవదగినవాడు ఎవడు? నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడు ఎవరు? చాలమ్మా, దేవుని మాట విని లక్ష్యము చేసేవారైతే దీవించబడతాం. అది ఇదిగో నా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచినవాడు ఎవడు? నా మాటలను గ్రహించినట్లు దానిని లక్ష్యము చేసిన వాడు ఎవడు? దేవుడు తప్పకైన కార్యములు సబలపరుస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నా మాటలను లక్ష్య పెడతలేదు. వాళ్ళు ఏం చేయలేదు, దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా ఏమి అనుభవించలేము, క్షేమము అనుభవించలేము. క్షేమం మన చేతుల్లో లేదు, ఎవరివ్వాలి? దేవునికి స్తోత్రం. యోబు గ్రంథములో మనకు కనబడుతున్న కొన్ని మాటలను మనము చూసినట్లయితే స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథము తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎనిమిదవ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా
ఆయన నీ నివాస స్థలమును ఏం చేస్తాడు? వర్ధిల్ల చేయను. ఇప్పుడు చెప్పండి, వర్ధిల్ల చేయవాడు ఎవరు? మనమా? ఇక్కడ ఎందుకంటే నిత్యముగా ఆయనను, 6వ వాక్యంలో, నిత్యముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం ఏం చేస్తాడు? ఆయన వర్ధిల్ల చేయవాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆయన సన్నిధిలో నిలిస్తే మనం ఏమవుతాము? చెప్పాలి, వర్ధిల్లుతాం. మనం ఎంత దాచినా అది ఉండదు, దేవుడు దాన్ని వెయ్యాలి. ఆమేన్. ఎవరు వెయ్యాలి? దేవుడు వేశాడా, నీది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. స్తోత్రం. దేవుడు తీశాడా, మనం ఎంత దాద్దామన్నా చెప్పండి, మనం ఎంత దాద్దామన్నా మన వల్ల కాదు. మనం దాసేవారంగా ఉంటాం, కానీ అది ఏమవుతుంటుంది అంతే, దాని దారి వేరవుతుంది. అదే నేను అంటాను, ఆయన వేశాడా, ఇక దాన్ని ఎవడో కూడా, ఏ దారి కూడా ఏది కదిలించలేదు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆయన వెయ్యాలి. మనము రాత్రి పగలు తెగ ఆరాటపడిపోతాం. రేపు 3 రోజులు పగలు రాత్రి అనుకో, పగలు పోతాం ఎక్కడికి పగలు అయ్యో 3 రోజులు ప్రార్థనలు, కనీసం ఈ పగలు రాత్రి ఈ 2 రోజులు 8, 9 ఈ 10 తారీఖులన్నా ఎక్కడైనా గడుపుదాం అనేది ఉండదు. పోతాం. ఏంటంటే ఏదో వస్తుంది, కొండ వస్తుందని చూస్తున్నాం. కొండ కాదు, మొత్తం కొట్టుకుపోతుంది. కొండ వస్తుందని చూస్తున్నాం, కానీ ఏమవుతుంది? కొండ కాదు, రవ్వంత కూడా మన దగ్గర ఆశీర్వాదం మిగలటం లేదు. నేను అంటాను, నువ్వు కొండ సంపాదించిన ఆశీర్వాదము, క్షేమము ఆయన ఇవ్వాలి. అది గుర్తించండి. ఒక తీర్మానానికి రావాలి. అన్ని జనులకున్న భక్తి అన్ని జనులకు చేస్తున్నది మనలో లేదేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు నడిచి వెళ్ళిపోతున్నారు తెలుసా, ఎక్కడికి? కాలు నడకని వెళ్తున్నారు. వాళ్ళకి లేవా పనులు, వాళ్ళకి లేవా వ్యాపారాలు, వాళ్ళకి లేవా వ్యవసాయాలు, వాళ్ళకి లేవా పగటి కాలపు ఖాళీగా తిరిగే వల్ల? ఐదు రోజులకో 6 రోజులకో వెళ్తారు మొత్తానికి. దేని మీద, బండి ఎక్క, బస్సు ఎక్క, దేని మీద నడుకుని వెళ్ళిపోతున్నారు. ఏదో వస్తుందనే కదా, ఏదో దొరుకుతుందనే కదా, ఏదో పొందుకుంటామనే కదా. మరి ఒకవేళ వాళ్ళకే ఉంటే జీవగల దేవుని సన్నిధిలో ఉన్న మనకెంత ఉండాలి? అది దేనికి స్తోత్రం. జీవగల దేవుని సన్నిధి నుండి వచ్చేది మనకెంత ఉండాలి? మళ్ళీ తీర్మానం లేదండి. అందుకే మనం నటించే భక్తి దేవునికి అంగీకారం కాదు. నువ్వు భక్తి చేస్తే నటించకూడదు. నటించే భక్తి దేవునికి అంగీకారం కాదు. దేవుని మాటకు శ్రద్ధ కలిగి భయపడి ఆయన సన్నిధిని వెతికేవారమైతే ఆయన కన్నులు మన మీద నిలిచి ఉంటాయి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, రేపు ఏమవుతుందో మనకి, రేపు ఏమి సంభవిందో తెలదు. ఈరోజు కాకరపల్లిలో ఒక ఆయన నిన్నటి వరకు పశువులు కాశాడు. నిన్న నేను ఎక్కడో చూసిన అతను తెల్లవారుజాముని యూరిన్ కల్ లేచి అంతే పడిపోయాడు. స్పాట్లో ఏమైంది అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒకవేళ ఎన్ని భద్రతలు తీసుకున్నా భద్రత ఎవరు చేయాలి? ఆయన ఇవ్వాలండి. నువ్వు ఎంత కలిగి ఉన్నా ఆయన మనకి కాపరి అవ్వాలి. అందుకే వాక్యం ఏమంటుంది? నీ క్షేమకాలంలో నీతో నేనేం చేశాను అంటే, క్షేమంగా ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు నీవు ఆ విషయాన్ని గుర్తించకుండా ఉంటే ఒక దినము క్షామకాలం వస్తుంది. క్షేమం వేరు, క్షామం అంటే కరువు.
క్షామం అంటే శ్రమ, శోధన, నష్టము, ఇవన్నీ మనకు ఎదురైనప్పుడు అప్పుడు మనం వెతికిన యాసాబులు మనం. ఎవరు యాసాబులు? యాసాబు మరలా వెతికాడట. దేనితోని చెప్పండి? శ్రద్ధతో వెతికాడట. అక్కడ ఉంది కదా, ఏమని? శ్రద్ధతో వెతికినను అని ఉంది. అంటే ఎప్పుడొచ్చింది శ్రద్ధ? అయిపోయిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత, నష్టం మీద నష్టం కలుగుతున్నప్పుడు, ఇబ్బంది మీద ఇబ్బంది వస్తున్నప్పుడు, శోధన మీద శోధన కలుగుతున్నప్పుడు అప్పుడు వెతుకుతున్నాడట. అందుకే అతడు పొందనొల్లక పోయెను అని ఉంది. హల్లెలూయా. ఏం చేయలేకపోయాడు? పొందనొల్లక పోయెను. పొందలేకపోయాడు. కారణము తన విలువను తాను ఏం చేయలేకపోయాడు? అది దాన్నే లెక్కలేని తనము అంటాం. ఎంత చెప్పినా వీడికి లెక్క ఉండదండి బాబు అంటాం కదా. ఎంత చెప్పినా వినండి అంటాం కదా. ఎంత చెప్పినా జాగ్రత్త అండి అంటాం కదా. ఎంత చెప్పినా హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగింతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనందరికీ తెలుసు. 25వ అధ్యాయంలో ఎవరు కనబడతారు మనకి అని అంటే, 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరు 10 మంది కన్యకలను. ఇది ఉపమానం. హల్లెలూయా. ఏంటిది? ఇది ఉపమానం. దేని నిమిత్తము చెప్పబడే ఉపమానము? పరలోక రాజ్యములో ప్రవేశించడానికి చెప్పబడిన ఉపమానము. క్లారిటీగా మనం చూస్తే, తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది బయలుదేరారు? బయలుదేరిన వాళ్ళు బాగానే బయలుదేరారు, అవునా? ఎంతమంది చెప్పరా? అందరూ నిద్ర వాళ్ళ స్తోత్రం చెప్పండి. పది మంది కన్యకులను పోలి ఉంది. పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. మరి 10 మంది బయలుదేరి వెళ్ళారు కదా, కానీ వెళ్ళింది ఎంతమంది? మరి ఎందుకు 5గురు వెళ్ళలేదు? 5గురు ఎందుకు వెళ్ళలేదు? ఈ 10 మంది ఎవరు? సంఘమే. ఎవరు? మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు బలలో పాలు పొంది, ప్రతి ఆదివారం వచ్చి అన్ని రకాలుగా బాగానే ఉన్నారు. కానీ ఎత్తబడే సమయం వచ్చేసరికి ఎవరు జాగ్రత్తగా ఉన్నారో బయటపడ్డది. దేవునికి స్తోత్రం. అది ఎత్తబడే సమయం వచ్చేసరికి ఎవరు జాగ్రత్త లేదో మనకి కనబడుతుంది. అంటే 10 మంది ఎక్కడున్నారు ఇప్పుడు? చెప్పండి తెలుసు. ఎక్కడున్నారండి? సంఘములోనే ఉన్నారు. 10 మంది సంఘంలోనే ఉన్నారు. ఆ 10 మందిలో మనం కూడా ఉన్నామేమో. హల్లెలూయా. ఇప్పుడు ఆ 10 మంది మనం కూడా అవ్వచ్చు. ఎందుకంటే అది ఉపమానం, రియాలిటీ కాదు. అదేంటి? ఉపమానం. అంటే ఉపమానం ఎందుకంటే అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి యేసు ప్రభు వారు బోధించిన సందేశం. దేనికి స్తోత్రం. ఈ ఉపమానంలో ఏం కనబడుతుందంటే 10 మందిని చూపెడుతున్నాడు. 10 మందిని చూపెడుతున్నాడు. ఈ 10 మంది సిద్ధపాటు కలిగి సంఘములో ఉండి ఇప్పటి వరకు పాటలు పాడి ఆరాధన చేసి అన్నీ బాగానే చేసిన గుంపులో కనబడుతున్నారు. కానీ ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి
ఆయన సమయం వచ్చేసరికి 5 మాత్రమే ఏం చేయబడ్డారు? ఎత్తబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళేమో తైలాన్ని సిద్ధపరచుకుని పట్టుకుని వెళ్ళారు. చూశారుగా కళ్ళతోని. అర్థమైందా? ఎంతో చూశారు. వాళ్ళు అడిగి ఉండొచ్చు బహుశా. ఈ 10 మందిలో 5 తమ యొక్క దివిటీలను వెలిగించుకోవడమే కాకుండా ఇంకా కొంత సిద్ధులలో ఏమి నింపుకుని వెళ్ళారు? నూనె నింపుకుని వెళ్ళారు. వీళ్ళకి తెలీదా చెప్పండి? తెలీదా? చెప్పాలి. ఏమండి 10 మంది వెళ్ళేటప్పుడు తెలదా? ఒకరికొకరు చెప్పుకోరా? చెప్పండి, చెప్పుకోరా? చెప్పుకుంటారు కదా. 10 మంది కలిసి వెళ్తున్నారు కదా. 10 మంది వెళ్ళేటప్పుడన్నా, ప్రయాణం చేసేటప్పుడన్నా అక్క, చెల్లి అని అనుకుంటారుగా. అనుకుని సహోదరి మనం వెలుతురుకోవడానికి వెళ్తున్నాం కనుక ఇదేంటి ఎక్స్ట్రా పట్టుకున్నారని వాళ్ళు చూసినప్పుడన్నా ఏం చేయాలి? చూస్తున్నప్పుడన్నా పట్టుకుని వెళ్ళాలిగా. వాళ్ళు ఏంటంటే అనుకున్న తెలివైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ముద్దులు అంటారండి. హల్లెలూయా. ఏంటంటే వీళ్ళు పిచ్చిగాను కూడా మళ్ళీ ఇదోటి ఏది కొందరికి అర్థం ఏంటంటే ఒక్కరోజు ప్రార్థన చాలు, ఎందుకు 21 రోజు గడపాలా? నేను అంటాను ఇదే ఎక్స్ట్రా మనం తైలం. దేనికి స్తోత్రం. సంవత్సరంలో 4 సార్లు వెళ్తున్నాం కదా, మళ్ళీ 21 రోజు ఎందుకు గడపడం? వేస్ట్. కానీ 21 రోజు మనకి తీరిక గడపడం. 21 రోజు ప్రార్థన అంటే ఎవరో గడిపే వాళ్ళు గడుపుతారు, కానీ ఆ టైం వస్తే దేవుని రాజ్యానికి నేను కూడా ఎత్తబడిపోతాను అని కవర్ చేసుకుని వెళ్ళేవారిని చూస్తూ కూడా కదలని వాళ్ళు ఉన్నారు. అది విషయం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? వెళ్ళే వాళ్ళు చూసి కూడా వీళ్ళు ఏం చేయరు? కదలరు. పైపచ్చ లాల్ తోడలేదు. కొందరు అడుగుతుంటాను, అడిగితే వాళ్ళు తోడలేరండి, వీళ్ళు తోడలేరండి, ఎవరు తోడు లేరండి, అందుకని నేను వంటన అయిపోయానండి అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంకా నేను అనుకుంటాను, ఇంకా వాళ్ళకి నేనే కాదు యేసుబాబు వచ్చి చెప్పినా సరే వాళ్ళు ఇంకా ఏం చేయరు? కదలరు. అంతే. అంటే ఫిక్స్ అయిపోయారు. హల్లెలూయా. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి ఎంత ఒక మాట చూడండి, నిద్రపోయిన వాడిని లేపొచ్చట. అర్థమైందా? నిద్రపోయేవాడిని ఏం చేయొచ్చు? లేపొచ్చు. కానీ నటించేవాడిని లేపగలమా? అటు తన్నుపోతాడు, ఇంకా తన్నుపోతాడు. ఆండు అండు అన్నీ అనబడతాయి. వాడికి అన్నీ తెలుసు, కానీ ఏం చేస్తున్నాడు? నటించేవాడిని ఎవరు మార్చలేరు. నిద్రపోయేవాడిని అయితే అరే బాబు 2 దెబ్బలు కొట్టేసరికి 2 కేకలు వేసేసరికి తెలుపల్లి వేస్తాం. ఏమైంది? అదే నిద్రపోయినట్టు నటించేవాడిని అయితే తప్పించుకోవాలి, మానేద్దాము, వెళ్ళొద్దు, ఎందుకులే అనుకునే వాడిని ఎన్ని చెప్పినా ఏదో ఒక వంక చెబుతూనే ఉంటారు. చాలా లోతుగా మనం ఆలోచించాలి. దేనికి స్తోత్రం. ఈ 21 రోజు ఎందుకు? చూసేవాళ్ళని చూస్తున్నాం, వెళ్ళేవాళ్ళని చూస్తున్నాం, వెళ్ళే వాళ్ళని చూసి వెళ్తున్నారా అని అంటున్నాం, కానీ కొందరు మాత్రం కదలరు. అలాగే ఉండిపోయే వాళ్ళుగా ఉంటారు. సహోదరులారా, ఈ రాత్రి దేవుని స్వరము తేటగా మనకు తెలియపరుస్తుంది. ఏంటంటే నీ అజాగ్రత్తే నీ క్షామానికి కారణం, మేలు పొందపోవడానికి గల కారణం, విడుదల పొందకపోవడానికి గల కారణం, నెమ్మది పొందకపోవడానికి గల కారణం, దేవుని కృపను మనం పొందుకోకుండా తొలగిపోవడానికి గల కారణం. ఇప్పుడు చెప్పండి ఏంటి? అదే నిర్లక్ష్యం, అజాగ్రత్త. పది మంది కన్యకులు బయలుదేరారు, 5 మాత్రమే ఏం తీసుకుని వెళ్ళారు? తమ సిద్ధులలో ఆల్రెడీ వెలుగుతున్న దివిటీలను పట్టుకుని వెళ్ళడమే కాదు, కానీ ఎగస్ట్రా తమ సిద్ధులలో ఏమి సిద్ధపరచుకున్నారు? ఆల్రెడీ ఎగస్ట్రా తైలాన్ని పట్టుకున్నారు. అది వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉన్నారో ఈనాటి సంఘములో ఈ 2 గుంపులు ఉన్నాయి. అది తేడా. హల్లెలూయా. ఈ 2 ఉన్నాయి.
కొంతమందిని చూస్తున్నాను, వాళ్ళు ఒక్కసారి కనపడలేదు, 21 రోజు దగ్గర ఒకరోజు కనపడలేదు, ఒకరోజు కనపడలేదు. ఏమంటే ఇక ఏదో చెప్తారు, కాదనలేదు. సహోదరులారా, 10 మంది అంటే చూశారా లేదా అన్నది ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే, మీరే జవాబు చెప్తున్నారు కాబట్టి. రహస్యంగా పట్టుకుని వెళ్ళలేదుగా, అవునా? వీళ్ళు ఏమన్నా రహస్యంగా వాళ్ళు చూసారనుకో, అయ్ మనమే వెళ్దాం వాళ్ళొద్దు అని అనుకోవడానికి కాదు. వీళ్ళు ఓపెన్గా ఏం చేశారు? ఓపెన్గా పట్టుకుని వెళ్ళారు. ఏమి నింపుకొని? ఓపెన్గా తీసుకుని పోయారు. కళ్ళారా చూస్తూనే వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు ఎర్రిగాని ఇది జాలదా, ఏది జాలదా, ఇది జాలదా, ఇది చాలు అనుకునే వాళ్ళుగా ఉన్నారు. అందుకే అక్కడికి వెళ్ళాక కానీ, ఆ దివిటి ఆరిపోతున్నప్పుడు కానీ, అక్కడ కానీ అప్పుడు తెలిసింది దాని విలువ. హల్లెలూయా. అప్పుడు అంటున్నారు కదా, మధ్యరాత్రి వరకు మేల్కొని ఉన్నారు, ఇంతలో పెండ్లి కుమారుడు ఆయన రానే వచ్చాడు. ఇంతలో తమ దివిటీలు ఏమవుతున్నాయి? చదవమ్మా. తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని. అందుకు బుద్ధి కలిగిన కన్యకలు, మాకును మీకును అది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కున్నాడని చెప్పిరి. వారు కొనుక్కోబడుచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయేరి అని ఉంది. దేనికి స్తోత్రం చెప్పండి. సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఆయనతో పాటు పెండ్లి విందుకి ఏమయ్యారట? ఏం సిద్ధపాటు ఉన్నారు వాళ్ళు ఏం సిద్ధపడ్డారో చెప్పనా? ఏం సిద్ధపడ్డారో చెప్పనా? ఆయన వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ఇది ఆరిపోతే మనకు అక్కడ దొరకదు కనుక మరలా మనం ఎక్స్ట్రా ఏం తీసుకుని వెళ్దాం అంటే, వాళ్ళు ఆ సమయం మరలా పోతుందని గుర్తెరిగారు. దీనికి స్తోత్రం. ఏ సమయం రాదని, ఆయన వచ్చి వెళ్ళిపోతే మరలా మనకు దొరుకుతాడా? దొరకలేదు కదా. వాళ్ళు వచ్చారు కదా, దొరికాడా? చదవమ్మా, ఆ మాట కూడా చదివే. అంతటి తలుపు వేయబడిను, తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా హల్లెలూయా, మిమ్మల్ని ఎరుగనని మీతో నిత్యముగా ఏం చేస్తున్నాను, చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికిందా పోయిందా? ఇంకా చెప్పరే. వాళ్ళు వెతుకుతున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి. ఎలా వెతికారు? ఇప్పుడు శ్రద్ధతో కొనుక్కున్నారు, వచ్చారు. కానీ ఇప్పుడు తలుపు ఏమయ్యింది? వేయబడ్డది. తలుపు వేయబడింది కనుక ఇప్పుడు ఇక ఆయన పిలుస్తున్నా సరే ఆయన బయటికి రాలేదు. అంటే ఇప్పుడు ఎతుకుతున్నారా లేదా? ఎప్పుడు ఎతుకుతున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు వచ్చింది శ్రద్ధ? వాళ్ళు పట్టుకెళ్ళేటప్పుడు వచ్చుంటే వాళ్ళు కూడా ఎత్తపడదురు. ఆమెను చెప్పండి, అవునా? వాళ్ళు కూడా ఏమవుదురు? ఖచ్చితంగా ఆ పెండ్లి కుమారుడితో వాళ్ళందరూ ఉందరు. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళని ఏమనుకున్నారంటే, తింగరోళ్ళు వారానికి ఆదివారం వెళ్తే చాలదా? ఇటు రోజు పోవాలా? రోజునా? ఏదో బాబు మేము రోజు వెళ్ళినా కొంచెం మీరేమనుకున్నా పర్లేదు, కానీ ఎక్స్ట్రా పట్టుకుని నేను వెళ్ళేసరికి వాళ్ళని అప్పు అడుగుతున్నారు, ఎన్న ఇస్తారంటే వాళ్ళు ఏమన్నారంటే, మీకు మాకును సరిపోదు, ఇది మీకు ఇచ్చేది కాదు. కారణం ఎందుకంటే యాసాబు. అందుకే మీలో యాసాబులు ఉన్నారేమో. గ్రహించాలి సహోదరులారా.
మీలో యాసాబులు ఉన్నారేమో. ఉంటే ఆ తర్వాత ఎంత వెతికినా ప్రయోజనం లేదు. ఎంత వెతికినా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత ఎంత వెతికినా దానివల్ల మనకి ఆ సమయం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చివరగా నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే, ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే 1-2 మాటలు అక్కడ మనకు కనబడతాయి. ఏమనంటే 2వ అధ్యాయము తుతైరా సంఘానికి చెప్పిన మాట, తుతైరా సంఘానికి చెప్తున్న మాట మనం 25వ వాక్యం చదవండి. 2వ అధ్యాయము. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా ఏం చేయండి, పట్టుకొనుడి. చాలమ్మా, చాలమ్మా. 2వ అధ్యాయము 13వ వాక్యం కింద భాగం కూడా మీరు చదివితే ఇక్కడ ఏమంటున్నాడంటే గట్టిగా చేపట్టి అనే మాట కనబడుతుంది. హల్లెలూయా. నా నామమును నువ్వేం చేయాలి, గట్టిగా చేపట్టి. స్తోత్రం. దేనిని గట్టిగా చేపట్టాలి? దేవుని యొక్క వాక్యమును. దేవుని నామమే వాక్యము. ఆమేన్. దేవుని నామమే వాక్యము. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆయనకి వాక్యం అనే పేరు ఉంది అంటాడు. దేనికి స్తోత్రం. ఏ పేరట? వాక్యం అనే పేరు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ 2వ సంఘానికి, ఆ యొక్క తుతైరా సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, నేను వచ్చే వరకు నీకు కలిగిన దానిని ఏం చెయ్యి, గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దానిని అజాగ్రత్తగా ఏం చేయకు, పట్టుకో. జాగ్రత్తగా పట్టుకో. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి ఉంటామో మనల్ని ఆయన జాగ్రత్త చేస్తాడు. మనల్ని కాదు జాగ్రత్త పడేది. మనం ఎంత జాగ్రత్త పడినా వాడు వస్తూనే ఉంటాడు. ఎవడాడు? ఆయన జాగ్రత్త చేశాడు అనుకోండి, ఇక మనల్ని ఎవడో కూడా. అది నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటి? నీ రక్షణ నువ్వేం చేయాలి, కాపాడుకోవాలి. ఆమేన్. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగము చేసుకోవాలి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు కదా, మీరేం పోనివ్వకండి, సమయమును దినములు చెడ్డవ గనుక మీరు సమయమును పోనివ్వక ఏం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోమన్నాడా, సద్వినియోగం అన్నాడా? సద్వినియోగం చేసుకొనిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఏం చేయండి, అక్కడ కూడా అదే చెప్పాడు. పౌలు ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూసుకోండి. ఏ సమయం పోగింది, పోగొట్టుకున్నాడు. ఎవరు? యాసాపు. సమయం ఇశ్రాయేలు ప్రజలు అక్కడ అంటున్నారు, నేను మిమ్మలను క్షేమకాలంలో నేను మీతో ఏం చేశాను, మాట్లాడితే మీరు నా మాట వినను అంటిరి. అంటే నేను మాట్లాడినప్పుడు మీరు వింటలేదు. ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను మీకు క్షేమము కలుగు చేస్తాను, భద్రత కలుగు చేస్తాను. ఆయన మనకు చుట్టూ కంచి వేస్తే మనము దీవించబడతాం. స్తోత్రం. ఆయన్ని యెషయా గ్రంథంలో చెప్తాడు, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు, అయితే ఇదిగో నేను దానిని ఫలములు వెతకడానికి వచ్చాను, కానీ దానిలో ఏం కనబడలేదు, ఫలాలు కనబడలేదు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే,
నా ద్రాక్ష తోట విషయమై మీరే నాకేం చేయండి, న్యాయం తీర్చండి అంటాడు. 5వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? ఇందుగో సత్తువు గల నా ప్రియుని గురించి నేను పాడుతాను. అతని ద్రాక్ష తోటను బట్టి ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించేదను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండి అది కారు ద్రాక్షల కాచెను. నేను ప్రియులారా, దేవుడు కోరుతున్నాడు నీవు నేను ఫలించాలని, మంచి ఫలాలు కలిగి ఉండాలని. ఆయన ఇచ్చిన అవకాశం రేపు రాదు, ఆయన ఇచ్చిన సమయం మరలా రేపు రాదు, ఆయన చూస్తున్న కృప మరలా రేపు చూపకపోవచ్చు. ఆయన మన పట్ల చూపిన శ్రద్ధ రేపు మనం ఒకవేళ వెతికినా దొరకకపోవచ్చు. అందుకే ఈ దినమే, ఈ సమయమే దేవుడు మనకిచ్చాడని గ్రహించగలిగితే వారి ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇదిగో ద్రాక్ష ఫలింపవలని ఎదురు చూచుచుండని కానీ అది కారు ద్రాక్షల కాసి. యెరూషలేము నివాసులారా, యూదావారులారా, ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు, మీరే. ఎవరా ద్రాక్ష తోట? యూదావారులారు, యెరూషలేములో ఉన్నవారే. ఆ తోట ఎవరు అంటే వాళ్ళే. వారిలో మంచి దైవికమైన సుగుణాలు, దైవికమైన లక్షణాలు, దేవుని గుణగణాలు, దేవుని నీతి, దేవుని ప్రేమ, దైవ యథార్థత, దైవ భయము, దైవ క్రియలు వారిలో ఉన్నాయన్నట్లుగా ఆయన ఎంతగానో ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను ఆయన బాగుగా తవ్వి వాటిని నాటానంటాడు. దేవునికి స్తోత్రం. నేను నాటాను మిమ్మల్ని, నేను నాటాను మిమ్మల్ని, నేను చూశాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి, నేను మిమ్మల్ని గొప్ప చేయాలి, నేను మిమ్మల్ని ఇంకనూ నడిపించానని చెప్పిన వాడు ఇప్పుడు ఆ తోట ఫలాలు చూస్తే ఏమైనాయంటే మంచివి. అందుకే యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరే ఆ తోట. మీలో నుండి ఆ ఫలాలని చూడాలనుకున్నాను, మీలో నుండి ఆ ఘనతను చూడాలనుకున్నాను, కానీ మీలో ఆ ఫలాలు ఏమవ్వలేదు, కనపడలేదు. మనలో చూడాలని ఎదురు చూస్తున్నాడు ప్రాణప్రియుడు. అవి లేవా? దైవికమైన భయం ఉందా? ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఈ ప్రార్థనలో? ఇంకెన్ని? రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, మంగళవారం పగలు రాత్రి, బుధవారం మనకున్న వ్యాపారాలు గొప్పవి కాదనలేదు, కానీ దేవుని కోసం వాటిని మనం దేవుని కృపను చూడాలనుకుంటే అవి పక్కన పెట్టండి. దేవుడి మన ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. మన పనుల కోసం ఎన్నో దేవుడిస్తాడని విశ్వాసంతో రండి. సమృద్ధినిచ్చే దేవుడు ఆయన, హెచ్చించేవాడు ఆయన. లేదా మనము యాసాబులం అవుతాం. ఎవరమే? ఆ తర్వాత ఎంత వెతికినా దొరికిందా? మనం తీర్చుకోవాలి. ఎవరిలాగా ఉండాలి? మనం యాసాబులాగా ఉందామా, లేక బుద్ధి కలిగిన 5 కన్యకల వలె ఉందామా? మనకు మనమే తేల్చుకోవాలి. ప్రార్థన చేద్దామా? దేవా, ఈ రాత్రి ఇదిగో నీ సన్నిధికి వచ్చానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యాసాబు ఎంతో వెతుకుతున్నాడు, యాసాబు ఎంతో వెతుకు, కానీ యాసాబుకి తిరిగి వెంట వెతికినాడు, అది పొందలేకపోయినట. పొందలేనిది నీకు ఎంత ఉంటే సుఖమేంటి? దేవుని కృప లేకుండా ఎంతున్నా అందులో
క్షేమం ఉండదు కదా. ఈ రాత్రి ఆయన కృప కావాలి కదా.